దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రేమల దేవుని బిడ్డారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు. నేటి ఈ దినపు వాక్యమును మనం చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయంలో నుండి 16వ వాక్యం. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించెను. చదవనటువంటి ఈ యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొద్దకు వచ్చినటువంటి చిన్నపిల్లలను ఎత్తుకొని కౌగిలించుకొని వారిని ఆశీర్వదించినట్లుగా మనకు తెలియజేస్తూ ఉంది. అయితే గమనించినట్లయితే ప్రేమల దేవుని బిడ్డారా, ఆ చిన్న బిడ్డలను 13వ వాక్యంలో గమనించినట్లయితే తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. ఈ చిన్న బిడ్డల తల్లిదండ్రులు యేసుక్రీస్తు ప్రభువారు చేత వారు ముట్టబడాలని, వారి యేసు ప్రభువు వారి చేత ఆశీర్వదించబడాలని తమ తల్లిదండ్రులు ఆశపడి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వారిని తీసుకుని వచ్చినట్లుగా, వారు ఆశపడినట్లుగా మనం ఇక్కడ వాక్య భాగంలో మనం అర్థం చేసుకోగలం. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ గమనించినట్లయితే శిష్యులు అడ్డపడినట్లుగా వారిని గద్దించినట్లుగా మనం చూస్తాం. ఈ లోకంలో ఎన్నో ఆటంకాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో సమస్యలు తల్లిదండ్రులకు ఎదురవుతున్నట్లుగా మనం గమనిస్తామండి. అది దేవుని దగ్గరికి వారిని తీసుకురావాలి అంటే వాళ్ళు చదువులనే అడ్డంకులో, లేకపోతే అల్లరి చేస్తారనో, మరి వేరే వేరే ఇతర కారణాల వల్ల తల్లిదండ్రులు చేస్తున్నటువంటి తప్పిదములు ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అంటే దేవుని సన్నిధికి తీసుకురావడం కొరకై ఎంతో వాళ్ళు అయిష్టపడతా ఉంటారు, ఆసక్తి చూపరు. దాన్ని బట్టి అడిగినప్పుడు ఏవేవో కారణాలు చెబుతూ ఉంటారు తల్లిదండ్రులు. సన్నిధికి నడిపించడానికి నా మాట వినడం లేదనో, లేకపోతే చదువు ఉందనో, లేకపోతే వేరే 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 విషయాలన్నీ కూడా పిల్లల మీద చూపుతూ ఉంటారండి. అయితే ఇక్కడ చదువుకున్నటువంటి పాఠభాగంలో పిల్లలు ఆయన యేసుక్రీస్తు ప్రభువు వారు ముట్టుకోవాలని ఆయన యుద్ధకు వారిని యేసు ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని ఆశపడి వారు వచ్చి ఉన్నారు. మనం గమనించవలసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యుద్ధకు మన పిల్లల్ని నడిపించాలండి. వారు దీవించబడాలంటే, వారు ఆశీర్వదించబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకురావాలి, ఆయన సన్నిధిలోనికి తీసుకురావాలి, ఆయన యొక్క దేవుని యొక్క వాక్య ప్రకారం వాక్యం దగ్గరికి తీసుకురావాలి. దేవునితో గడిపేటువంటి అలవాటును పిల్లలకు మనం నేర్పించాలండి. అప్పుడే వాళ్ళు ఆస్వాదించబడతారు. వాక్య భాగంలో గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి బిడ్డలను తీసుకొని వస్తే ఆయన ఏం చేస్తాడంటే వారిని ఎత్తుకుంటాడండి. ఎత్తుకోవడమే కాకుండా రెండోది చూస్తే వారిని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి మూడవది ఆశీర్వదిస్తాడు. ఎంత గొప్ప భాగ్యమో చూడండి. దేవుని దగ్గరికి వస్తే ఆయన ఏ రీతిగా బిడ్డల్ని ప్రేమిస్తాడో, ఆదరిస్తాడో, వారికి ఏ రీతిగా వారి పట్ల ప్రేమ చూపిస్తాడో మనకు వాక్య భాగంలో స్పష్టంగా అర్థమవుతుంది. ఆదికాండం 48వ అధ్యాయంలో గమనించినట్లయితే ఆ యొక్క యాకోబు యొక్క 12 కుమారులలో యాకోబు ఆశీర్వదించే సమయంలో ఒక్కొక్కరిని తమ కుమారులను పిలిచినప్పుడు అందరూ కూడా తమ కుమారులు వెళ్ళి యాకోబు చేత ఆశీర్వదించబడతారండి. అయితే చివరైనటువంటి కుమారుడైనటువంటి యోసేపు మాత్రము తను యాకోబు దగ్గరికి వెళ్ళేటప్పుడు తన 2 బిడ్డల్ని యాకోబు యొక్క పాదాల చెంత తీసుకెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఎందుచేతనంటే యాకోబు ఆ 2 బిడ్డలను కౌగిలించుకొని ముద్దాడి వారిని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తామండి. చాలామంది తల్లిదండ్రులు మేము చర్చికి పోతే చాలు, మేము ప్రార్థనకు పోతే చాలు, మేము ప్రార్థన చేసుకుంటే చాలు, మేము వాక్యం చదువుకుంటే చాలు, కుటుంబ ప్రార్థనలో నేను మా భార్యాభర్తలు పెద్దలు మేముంటే చాలు, పిల్లలను దేవుని సన్నిధిలోకి నడిపించడం లేదండి. అదే మన వాక్య భావంలో చూసినట్లయితే యాకోబు యొక్క 11 కుమారులు ఆశీర్వదిస్తున్నారంటే పెద్దలు మాత్రమే వెళ్తున్నారండి. తమ పిల్లల్ని, తమ కుటుంబాన్ని దేవుని దగ్గరికి నడిపించడం లేదు. ఇది ఇక్కడ యాకోబు దేవునికి సాదృశ్యంగా ఉంటున్నాడు. యాకోబు ఆశీర్వదించుటకు తమ బిడ్డలను ఆహ్వానించినప్పుడు కేవలం కుమారులే వచ్చారు, కానీ తమ కుటుంబంతో వచ్చినట్లు మనం చూడండి. అదే యోసేపు అయితే తన పిల్లల్ని తీసుకొని వచ్చి ఆ యొక్క ఇజ్రాయెల్ దగ్గరికి తీసుకుని వచ్చి ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తామండి. ప్రియమైన దేవుని బిడ్డలని వాక్యం వింటున్న మన జీవితంలో మనం ఈ వాక్య భాగం ద్వారా నేర్చుకోవాల్సినటువంటి సంగతి ఏమిటంటే మనము కూడా
దేవుని సన్నిధిలోనికి మన బిడ్డలను తీసుకురావాలి. అప్పుడు దేవుడు మన బిడ్డల్ని ఎత్తుకొని కౌగిలించుకొని వారిని ఆశీర్వదిస్తాడండి. ఎంతోమంది బిడ్డలు దేవుని సన్నిధికి వచ్చి ఎంతమందో ఎంత గొప్ప గొప్ప ఉన్నతమైన స్థానంలోకి స్థాయిలోకి ఆశీర్వదించబడ్డారు. మేము దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత మేము ఆశీర్వదించబడ్డాం. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మేము దీవించబడ్డాం. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మేము హెచ్చింపబడ్డామని అనేక మంది సాక్ష్యాలు నేటి దినం మనం వింటుంటాం. మనం అన్ని సంగతులు వింటుంటాం, కానీ ఆచరించటంలో తల్లిదండ్రులు వెనకబడిపోతుంటున్నారు. లోక సంబంధమైన బలహీనతల చేత పిల్లలు దేవుని సన్నిధికి తీసుకురాకుండా నిర్లక్ష్యం చేస్తుంటున్నారు. కనుక ఈ దినము మనం ఒక నిర్ణయం తీసుకుందాం. బిడ్డలని, చిన్న పిల్లల్ని దేవుని దగ్గరికి తీసుకొని వస్తాం. అడ్డంకులు ఎన్ని వచ్చినా కానీ యేసు ప్రభువుల వారు మనం ఆశ కలిగి ఉంటే ఆయన ఏమంటారంటే, చిన్న పిల్లల్ని అడ్డగి ఆటంకపరచకుడి, వారు నా యుద్ధకు రానివ్వుడి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని వారిని ఎత్తుకొని కౌగిలించుకొని వారిని ఆశీర్వదిస్తాడు. కనుక మనమందరం కూడా మన బిడ్డల్ని దేవుని సన్నిధిలో పెంచుటకు మనము సహకరిద్దాం, ఆ రీతిగా సిద్ధపడదాం. దాని కొరకై పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్.